హైదరాబాద్ పాత బస్తీలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్ ఓల్డ్ బ్రాంచ్లో షార్ట్ సర్క్యూట్తో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. షాప్లో ఫ్రిడ్జెస్, ఎలక్ట్రానిక్ వస్తువులు బ్లాస్ట్ అయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు షాప్ షట్టర్ శకలాలు పెద్ద ఎత్తున రోడ్డుపై పడ్డాయి. అదే సమయంలో వచ్చిన ఓ కార్ అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. కారులో ఉన్న 3 షాప్ సిబ్బంది, మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు చనిపోయారు. మిగతా వారిలో కొందరు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 10 ఫైర్ ఇంజన్స్ తో 2 గంటలు కష్టపడి మంటలు అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని బహదూర్పుర ఎమ్మెల్యే మోబిన్, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ పరామర్శించారు. రైట్, ఇక యాక్సిడెంట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ మనకి అందిస్తారు. రాంప్రసాద్, శాలిబండ అగ్ని ప్రమాదం పైన అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి 10 గంటల సమయంలో హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ శాలిబండలో అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనం ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగినటువంటి షాప్ వద్ద ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు. మనం చూస్తే శాలిబండ గడియారం కమాన్ కు ఆనుకొని ఉన్నటువంటి గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్ లో అయితే నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇటు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే ఏర్పడినటువంటి మంటలు ఒక్కసారిగా షాప్ మొత్తాన్ని కూడా ఇటు మొత్తం కప్పడం జరిగింది. సో ఈ క్రమంలోనే భారీగా మంటలు రావడం జరిగింది. భారీ మంటలకు మనం చూస్తున్నాం. ఇటు షాపు కింది భాగంలో ఉన్నటువంటి 4 షట్టర్లతో పాటు అదేవిధంగా పైన ఉన్నటువంటి 2 ఫ్లోర్లు కూడా భారీగా మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా ఇటు మంటలు రావడంతో అయితే షాప్ లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మొత్తం ఒక్కసారిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇవి కాలుతున్నటువంటి సందర్భంలో మనం ఒకసారి గమనించవచ్చు. ఇటు ఫ్రిడ్జ్లకు సంబంధించినటువంటి ఒక కాంప్రెషర్స్ అన్ని కూడా ఇటు బాంబులో పేలిన విధంగా అయితే భారీగా పేలుళ్లు కూడా సంభవించడం జరిగింది. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ పేలుళ్ల కారణంగా అయితే షాప్ కు ముందు వైపు ఉన్నటువంటి షట్టర్స్ మొత్తం కూడా రోడ్డుకు అవతల పక్కన పడినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఇవి బ్లాస్ట్ అవుతున్న క్రమంలో పక్కనే ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు పక్కన అయితే ఈ యొక్క షట్టర్స్ గాలిలో ఎగిరిపోయి అక్కడ పడిపోయినాయి. సో ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఎందుకంటే షట్టర్లు గాలిలోకి లేచిన సందర్భంలో అయితే ఒక్కసారిగా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండేటువంటి రహదారి మనం ఒకసారి చూస్తున్నాం. ఇది చార్మినార్ నుంచి శాలిబండ వెళ్లేటువంటి ప్రధాన రహదారి. సో ఈ ప్రధాన రహదారి నిన్న రాత్రి 10 గంటల అనంతరం అయితే ఒక్కసారిగా ఇందులో జరిగినటువంటి ఒక కాంప్రెషర్ బ్లాస్టింగ్స్ తో అయితే దీనికి ఉన్నటువంటి షట్టర్లు గాలిలో లేసి రోడ్డు అవతల ఉన్నటువంటి భాగంలో అయితే షట్టర్లు పడిపోయి ఆ పక్కనే ఉన్నటువంటి 2 కార్ల మీద కూడా పడడంతో అటు 2 కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా ఈ ప్రమాదంలో మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే ప్రమాదం రాత్రి 10 గంటలకు ప్రారంభమైందని చెప్పవచ్చు అగ్ని ప్రమాదం. సో ఆ సమయంలోనే ఇక్కడ రోడ్డుపై ఉన్నటువంటి ఒక టాక్స్ వెహికల్ గా చెప్తున్నారు, ఇది క్యాబ్ వెహికల్ గా చెప్తున్నారు. క్యాబ్ వెహికల్ ఇక్కడ పార్క్ చేసి ఉంది. సో ఒక్కసారిగా ఇటు బ్లాస్టింగ్ జరుగుతున్న క్రమంలో కారు డ్రైవర్ కూడా కొన్ని గాయాలయ్యాయి. మొత్తంగా చూస్తే ఈ ప్రమాదంలో ఇటు కారు మొత్తం పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదంలో ఇటు షాప్ లో ఉండేటువంటి 3, అదేవిధంగా క్యాబ్ డ్రైవర్, క్యాబ్ లో ఉన్నటువంటి ఒక ప్యాసింజర్ తో పాటు మరొక గుర్తు తెలియని వ్యక్తి కూడా ఇటు ప్రమాదంలో చిక్కుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ ప్రమాదంలో 6 ప్రమాదంలో చిక్కుకున్న క్రమంలో ఇటు షాప్ లో ఉన్నటువంటి యజమాని ఇప్పటికే 80% వరకు కూడా కాలిన గాయాలతో అయితే ఇటు కాంచన్బాగ్ లో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మిగతా 5గురిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ ఇటు గుర్తు తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా మరికొంతమంది కూడా చికిత్స పొందుతున్నారు. ఇటు క్యాబ్ డ్రైవర్ సహా
మరొక 4 చికిత్స పొందుతున్నారు ఉస్మానియా హాస్పిటల్లో. సో మొత్తంగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఒకసారి షాపు లోపలి భాగాలను మొత్తం చూడవచ్చు. ఎందుకంటే మంటలు ఎగసిపడడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంప్రెషర్స్, అదేవిధంగా ఇది సంబంధించినటువంటి బ్లోయర్స్ అన్ని కూడా బ్లాస్ట్ అవ్వడం జరిగింది. షాప్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా ఇటు పేలుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా జరిగినటువంటి ఈ యొక్క పేలుళ్ల ఘటనకు స్థానికంగా సుమారు ఇటు ప్రధానంగా రద్దీ ఉండే ప్రదేశం కావడంతో సుమారు కొంత ఇటు 2 వైపులా కిలోమీటర్కు పైగా వాహనాలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. ఇవి కాలుతున్న క్రమంలో బ్లాస్టింగ్స్ కూడా అవుతున్న క్రమంలో ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను అయితే పోలీసులు ఇటు దగ్గరలోకి రానియకుండా అయితే చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే బ్లాస్టింగ్ జరుగుతున్న క్రమంలో అయితే ఇటు ఎదురుగా ఉన్నటువంటి వాహనం కూడా కాలిపోయినటువంటి ఒక దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క కారు ఏదైతే ఉందో అదే సమయంలో ఇక్కడ ఆగడంతో ఇక్కడ ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం కారు ఏదైతే దగ్ధమైనటువంటి కారు దగ్గర మనం ఉన్నాం. ఒకసారి ఈ కారుకు సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ ను కూడా చూసినట్టు ప్రయత్నం చేద్దాం. ఇది నెంబర్ ప్లేట్ అనేది పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో అయితే మనకు ఇది TS07V848 అనే వరకు మాత్రమే నెంబర్ కనిపిస్తా ఉంది. ఈ యొక్క కారు దగ్ధమైన సమయంలో దీనికి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్స్ కూడా దగ్ధమైపోవడం, పూర్తి స్థాయిలో కారు అంతా కూడా దగ్ధం అవడంతో పాటు క్యాబ్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. అంతేకాకుండా అందులో ఉన్నటువంటి పాసింజర్ కూడా గాయాలైనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే ఈ షాపుకు సంబంధించి మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా మంటల దాటికి ఆల్మోస్ట్ డిస్మెటల్ స్టేజ్కి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించడంతో అయితే ఇటు బిల్డింగ్ సంబంధించినటువంటి ఒక పిల్లర్లను కూడా మనం గమనిద్దాం. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి వెల్యుయేషన్ కూడా పెచ్చులూడి పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కానీ మంటల్లో చిక్కుకున్నటువంటి రెఫ్రిజిరేటర్స్ సంబంధించినటువంటి బ్లోయర్లు బ్లాస్ట్ అవడంతో, దానికి సంబంధించిన కాంప్రెసర్ బ్లాస్ట్ అవడంతో అయితే ఈ షటర్లు మొత్తం కూడా షటర్కి సంబంధించిన ట్రాక్ మొత్తం కూడా ఊడిపోయింది. షటర్లు మొత్తం కూడా ఆపోజిట్ లో ఉన్నటువంటి రోడ్డు ఎండింగ్ లో పడిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ప్రమాదంలో 6 చిక్కుకోగా అందులో 1 ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి షాపుకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, తాను రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తి, షాపులోకి వచ్చి ఖరీదు కోసం వచ్చినటువంటి వ్యక్తి అనే విషయం ఇంకా పోలీసులు తేల్చలేకపోయారు. ఎందుకంటే ప్రమాదానికి గురై మరణించినటువంటి వ్యక్తికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి వివరాలు తెలియలేదు. తాను ఒక గుర్తు తెలియని వ్యక్తిగానే ఇప్పటికీ పోలీసులు అయితే దర్యాప్తులో భాగంగా తెలిసారు. దానికి సంబంధించిన ఆచూకీ కోసం, ఎందుకంటే ఈ ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడనేటువంటి ఒక విషయం కూడా తమ కుటుంబ సభ్యులకు తెలిసిందో లేదో అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ఈ మొత్తం ప్రమాదంలో ఇటు గుర్తు తెలియని వ్యక్తి మరణించడంతో పాటు అదేవిధంగా షాప్లో ఉన్నటువంటి యజమాని కూడా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తా ఉంది. అందులో ఉన్నటువంటి 2 వర్కర్స్ కూడా గాయాల పాలయ్యారు. అంతేకాకుండా ఇటు క్యాబ్లో ఉన్నటువంటి క్యాబ్ డ్రైవరు, అదేవిధంగా తనతో ఉన్నటువంటి ప్యాసింజరు, మొత్తం 6 అయితే ఈ ఘటనలో మొత్తం గాయపడడం జరిగింది. ఈ భారీగా ఎగిసిపడ్డటువంటి మంటలను అదుపు చేసేందుకు ఇటు మొగల్పుర పోలీస్ స్టేషన్ ఏదైతే ఫైర్ స్టేషన్ ఉందో ఫైర్ స్టేషన్ సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్ తో పాటు 8 ఫైర్ ఇంజన్లను కూడా రంగంలోకి దింపి యుద్ధ ప్రాతిపదికన సుమారు 2.5 గంటల పాటు శ్రమించైతే ఇటు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు ఒక్కసారిగా మంటలతో పాటు ఎగిసిపడుతున్నటువంటి యొక్క ఈ బ్లాస్ట్లను అన్నింటినీ కూడా క్లియర్ చేసేందుకు ఇటు అగ్నిమాపక శాఖ అధికారులు రోబోను కూడా రంగంలో దింపడం జరిగింది. రోబో కూడా యాక్టివ్గా తన మంటలను ఆర్పడంలో ఇటు అగ్నిమాపక సిబ్బందికి అయితే సహాయపడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా వీటిని అదుపు చేసేందుకు బిల్డింగ్ 2 అంతస్తుల భవనం కావడంతో అయితే 2 అంతస్తుల భవనానికి సంబంధించి ఒక క్రేన్ కి సంబంధించినటువంటి ఒక ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడ అధికారులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మొత్తంగా 10 అగ్నిమాపక శాఖ వాహనాలతో అయితే మంటలను అదుపు చేశారు. సుమారు దీనికి సంబంధించినటువంటి నష్టం అయితే లక్షల్లో ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు ప్రాణ నష్టం జరిగింది. దీని దాటికి ఒకసారి మనం ఎదురుగా ఉన్నటువంటి షాపులను గమనించవచ్చు. షాపులకు సంబంధించినటువంటి ఒక గ్లాసులు కూడా ఊడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో మొత్తంగా చూస్తే ఈ ప్రమాదంలో పక్కనే ఉన్నటువంటి షాపులు, అదేవిధంగా మనం ఒకసారి గడియారంకి సంబంధించినటువంటి ఒక కమాన్ కూడా గమనిద్దాం. ఒకసారి అక్కడ మనం విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. గడియారం కమాన్కు ఆనుకొని ఉండడంతో అయితే కమాన్కు ఒక ప్రాంతం కూడా దెబ్బతిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది షాలిబండ గడియారం కమాన్ అనేది ఈ ఏరియాలో ఎక్కువగా పిలుచుకునేటువంటి పేరు. సో షాలిబండ గడియారం కమాన్కు కూడా మొత్తం మంటలు వ్యాపించాయి. సో ఈ ప్రాంతంలో కమాన్ ఒక వైపు మొత్తం కూడా దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇది ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినటువంటి గడియారం కమాన్. సో ఇక్కడ ప్రజలందరూ కూడా షాలిబండ గడియారం కమాన్ గానే దీన్ని పిలుస్తూ ఉంటారు. సో పక్కనే ఆనుకొని షాప్ ఉండడం కారణంగా అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించి మంటలు అదుపులోకి రాకపోవడంతో పాటు ఒకసారిగా వ్యాపించినటువంటి మంటలకు గడియారం కమాన్ కూడా కొంత
కాలిపోయిందని చెప్పవచ్చు. దాంతోపాటు ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ పక్కన ఉన్నటువంటి మిఠాయి దుకాణం కానీ అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి మరొక ఎలక్ట్రికల్ షాపు వీటన్నిటికి కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్లో రాత్రి ఒక రకంగా చెప్పాలంటే మంటలు ప్రారంభమైన దగ్గర నుంచి మంటలు అదుపు చేసేంత వరకు ఎప్పుడు ఏం పేలుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ఈ యొక్క బ్లాస్ట్లతో కూడినటువంటి ఒక అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. పూర్తిగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా ఇటు మంటల దాటికి బాంబుల కంటే ఎక్కువ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్న క్రమంలో ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకు గురవడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఫైర్ ఇంజన్లు కూడా ఎక్కువ స్థాయిలో 8 ఫైర్ ఇంజన్లు రంగంలో దింపడంతో పాటు ఇటు రోబోను కూడా తీసుకొచ్చి మంటలను అదుపు చేయడం, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఇటు ప్రజలకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇటు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన క్రమంలో సుమారు 2:30 గంటలు రాత్రి 12:30 గంటలకైతే మంటల అదుపులోకి వచ్చాయి. ఇటు చికిత్స పొందుతున్నటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మొబీన్ కూడా వెళ్లి పరామర్శించడం జరిగింది. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు డాక్టర్లతో కూడా మాట్లాడిన సందర్భంలో ప్రస్తుతం ఉస్మానియాలో 9 చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు షాపుకు సంబంధించినటువంటి యజమాని శివ కూడా మంటల్లో చిక్కుకొని సుమారు 80% మేర అయితే మంటల్లో చిక్కుకొని గాయాల పాలైనట్లయితే మనకు తెలుస్తుంది. జ్యోతి.